మనకు టెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపరు ముఖ్యంగా సిడిపి సైకాలజీకి సంబంధించిన బిట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇందులో ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది 5th వన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో తీసుకుంటున్న 5th ప్రీవియస్ ఆన్లైన్ పేపర్ను మనం మిత్రులు పంపించారు. ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఫస్ట్ బిట్కి వెళ్తున్నాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు డెవలప్మెంట్. వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఫస్ట్ వన్, డెవలప్మెంట్ స్టాప్స్ విత్ అటైన్మెంట్ ఆఫ్ ఫిజికల్ మ్యాచ్యూరిటీ. కాదు. శారీరక పరిపక్వత పొందడంతో వికాసం ఆగిపోతుంది. కాదు. డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ గ్రోత్. డెవలప్మెంట్లో గ్రోత్ అనేది ఒక భాగం. వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. వికాసాన్ని ఖచ్చితంగా కొలవచ్చు. డెవలప్మెంట్ ఇప్పుడు మానసిక వికాసం ఉంది కాదు కదా, కొలవలేం. వికాసము మరియు ప్రజ్ఞ ఒకటే. డెవలప్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ వన్ అండ్ సేమ్. కాదు, అది కూడా కాదు. డెవలప్మెంట్ కెన్ బి మెజర్డ్ అక్యురేట్లీ. ఇది కూడా కాదు. సో సరైన స్టేట్మెంట్ ఇందులో ఉన్నది ఏంటంటే డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ గ్రోత్ అంటే పెరుగుదల అనేది వికాసం రెండు అంటే ఒక అంతర్భాగం. పెరుగుదల అనేది ఒక రకంగా చెప్పాలంటే వికాసంలో అంతర్భాగం. డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ గ్రోత్ అట్లా కూడా చెప్పవచ్చు. వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా వికాస సూత్రాలకు వెళ్ళి ఖచ్చితంగా మనకు ఒక బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలు. డిఫెన్స్ మెకానిజమ్స్ ఆర్ రక్షక తంత్రాలు అనేటివి ఏంటి అంటే జనరల్గా మనకు మూర్తిమత్వం విధులను చెందకుండా ఉండడానికి అంటే బ్రేక్ డౌన్ కాకుండా ఉండడానికి తోడ్పడేటి. సో దీన్ని ఫార్మేషన్ చేసింది ఎవరు అంటే ఈ పదాన్ని వాడింది సిగ్మండ్ ఫ్రాయిడ్. చూద్దాం ఎట్లా ఉందో. ఆందోళన కలిగించే చేతన ప్రతిస్పందనలు, కాన్షియస్ రెస్పాన్సెస్ దట్ కాజెస్ యాంగ్జైటీ. కాదు. తర్వాత అన్కాన్షియస్ రెస్పాన్సెస్ దట్ కాజెస్ యాంగ్జైటీ. ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు కూడా కాదు. 3 సబ్కాన్షియస్ రెస్పాన్సెస్ దట్ ఇంక్రీజెస్ యాంగ్జైటీ. కాదు. ఆందోళన పెంచే ఉపచేతన ప్రతిస్పందనలు కూడా కాదు. ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు, అన్కాన్షియస్ రెస్పాన్సెస్ దట్ ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ యాంగ్జైటీ. యాంగ్జైటీకెళ్ళి రక్షించడానికి తోడ్పడే అచేతన ప్రతిస్పందనలుగా ఇక్కడ 4th వన్ అనేది రైట్ ఆన్సర్. ఇది ఏంటంటే మూర్తిమత్వ విదలనాన్ని అంటే పర్సనాలిటీను బ్రేక్ డౌన్ కాకుండా కాపాడడానికి తోడ్పడతాయి. అన్కాన్షియస్ రెస్పాన్సెస్ దట్ ప్రొటెక్ట్ ఒక రకంగా రక్షిస్తాయి ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ యాంగ్జైటీ. సో యాంగ్జైటీ. సో ఇది కంపల్సరీ డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. హెరిడిటీ ట్రాన్స్మిట్స్ దీస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అన్ జనరేషన్. అనువంశికత అనేది వీటిలో ఒక తరం నుండి ఒక తరానికి అందిస్తుంది. ఏమేంటి? జీవి యొక్క లక్షణాలు కావచ్చు లేదా వాటి కారణం జీన్స్ కావచ్చు. ఏమంటున్నాడో చూద్దాం. అనువంశికత వీటిని ఒక తరం నుండి ఇంకో తరానికి ఏమంటే చూద్దాం. పొటెన్షియాలిటీస్ ఆఫ్ డెవలప్మెంట్, అక్వైర్డ్ స్కిల్స్, నాలెడ్జ్, అటిట్యూడు సంక్రమించదు. మనకు నాలెడ్జ్ అనువంశికంగా సంక్రమించదు. నైపుణ్యాలు కూడా సంక్రమించవు. మరి మిగిలినది ఏంటి అంటే అట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా వెళ్ళచ్చు. పొటెన్షియాలిటీస్ ఆఫ్ డెవలప్మెంట్ వికాసం యొక్క సంభావ్యతలను మనం ట్రాన్స్మిట్ కావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల ఉంది. ఎంతవరకు పెరుగుతామనేది మనకు హెరిడిటీ డిసైడ్ అవుతుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞ అనేది కూడా మనకు అనువంశికంగానే సంక్రమిస్తుంది కదా. పొటెన్షియాలిటీస్ ఇవన్నిటిని కూడా పొటెన్షియాలిటీస్గా పేర్కోవచ్చు. సో ఈ విధంగా ఈ పొటెన్షియాలిటీస్ అనేది మనకు అనువంశికంగా సంక్రమించడం అనేది జరుగుతుంది. అంటే తెలుగులో ఏమన్నాడు? వికాసం యొక్క సంభావ్యతలు అంటున్నాడు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. క్రింది వాటిలో పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డెవలప్మెంటల్ టాస్క్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్. పూర్వ బాల్య దశ అంటే జనరల్గా మనకేమంటామంటే 2 to 5 ఇయర్స్గా మనం ఎర్లీ చైల్డ్హుడ్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనరల్గా 7 to 11 ఇయర్స్ను మనం లాటర్ చైల్డ్హుడ్గా పెట్టుకోవచ్చు. ఎర్లీ చైల్డ్హుడ్, లాటర్ చైల్డ్హుడ్. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. వికాస కృత్యం ఇందులో ఏది? లెర్నింగ్ టు టేక్ సాలిడ్ ఫుడ్. డెవలపింగ్ కెపాసిటీ టు రీజన్. వివేచన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం. లెర్నింగ్ బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్, రీడింగ్, రైటింగ్. చదవడం, వ్రాయడం అంటే
ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం, తమ రూపాన్ని అంగీకరించడం. సో అట్లా ఈ ఒక పూర్వ బాల్య దశకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమంటున్నాడు? యాక్సెప్టింగ్ వన్స్ అపియరెన్స్ కాదు, డెవలపింగ్ కెపాసిటీ టు రీజన్ కూడా కాదు, వివేచన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం కాదు, ఘనాహారాన్ని తీర్చుకోవడం అప్పుడు కూడా కాదు కదా, పూర్వ బాల్య దశ కాదు, శోషం లోపటినే వస్తుంది. ఇక మిగిలింది అట్లా ఎలిమినేషన్లో పోతే చదవడం, వ్రాయడం అంటే ప్రాథమిక భాషా నైపుణ్యాలు నేర్చుకోవడం. అంటే జనరల్గా సింపుల్గా లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాం కదా, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేది జనరల్గా బేసిక్స్ మీద ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహారణలో ప్రక్రియ కానిది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్ ఇన్ ద కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఇన్ ద పియాజే. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్, ప్రక్రియ కాదు, ఇన్ ద కాగ్నిటివ్ ఫంక్షన్ ఆఫ్ పియాజే థియరీ. ఇందులో ప్రాసెస్ కానిది ఏంది? పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ప్రక్రియ కానిది ఒకటి అసిమిలేషన్ ప్రాసెసే, అకామిడేషన్ ప్రాసెసే, అదేవిధంగా స్కీమా, ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అనేది కూడా ఈ రెండు అసిమిలేషన్, అకామిడేషన్ లీడ్స్ టు ఈక్విలిబ్రియం, అదంతా ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే స్కీమా, ప్రాసెస్కు సంబంధం లేనిది ఎవరంటే స్కీమా, ఎబిలిటీ అంటాం. కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అని చెప్తాం. ఒక ఎబిలిటీ అంటే గ్రాబింగ్ స్కీమా అంటాం. పిల్లవాడు పుట్టగానే కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. సో అసిమిలేషన్, అకామిడేషన్ ఈ రెండింటి చర్యల వల్ల ఏమవుతుంది అంటే స్కీమాలో మార్పులు అందుతాయి. అంటే ఫైనల్గా అవుట్కమే అది. ప్రాసెస్ ఏంది? అసిమిలేషన్, అకామిడేషన్. దీని ద్వారా న్యూ స్కీమాస్ డెవలప్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ అనేది, ప్రాసెస్లో అసిమిలేషన్ వస్తుంది, అకామిడేషన్, ఈక్విలిబ్రియం, ఇది ఒక ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. కానీ స్కీమా ఏంటంటే వాటి యొక్క అవుట్కమ్గా పేర్కోవచ్చు కదా, ప్రాసెస్ కాంది. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్యదశలో ఉన్న పిల్లవానికి స్వతంత్ర భావాన్ని పెంపొందించడానికి సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవానిలో ఇది కలుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎరిక్సన్ వెరీ సింపుల్ దశలు ఉన్నాయి. ఆ దశల లోపల ఏమి డెవలప్ అవుతుంది? పాజిటివ్, నెగిటివ్, రోల్ ఐడెంటిటీ, రూల్ కన్ఫ్యూజన్. కౌమార దశ తీసుకున్నట్టయితే పిల్లవాడు చేసే పనులు కనుక అంగీకారం తెలిపితే రోల్ ఐడెంటిటీ వస్తుంది, అంగీకారం ఆ పిల్లవాని గుర్తింపు వస్తుంది, గుర్తింపు తెస్తే. లేదా పిల్లవాడిని గుర్తించకపోయినట్టయితే, గుర్తింపు లభించకపోతే రోల్ కన్ఫ్యూజన్ వస్తుంది. అది రోల్ ఐడెంటిటీ, రోల్ కన్ఫ్యూజన్ అనేది కౌమార దశలో. ఇక్కడ ఏమంటున్నాడు? చైల్డ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ లోపల ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే డెవలప్కు ఏం డెవలప్ అవుతుంది? ఏ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కనుక అవకాశం వెళ్ళకపోతే ఇట్ మే డెవలప్ ఇంటూ ద చైల్డ్ షేమ్ అండ్ డౌట్. అట్లా అవకాశాలు ఇస్తేనేమో మనకు పాజిటివ్ డెవలప్ అవుతుంది. అవకాశాలు ఇవ్వకపోతే ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వతంత్ర భావాన్ని పెంపొందించటకై అవకాశం ఇవ్వకపోతే పిల్లవాడిలో షేమ్ అండ్ డౌట్ అనేది కలుగుతుంది. మిస్ట్రస్ట్ అనేది ఏమో స్టార్టింగ్లో వస్తుంది. ఇది 0 to 1 year నమ్మకం, అపనమ్మకం అని వస్తుంది. అదేవిధంగా ఐసోలేషన్, ఇది ఒంటరితనం కదా, ఐసోలేషన్, ఐడెంటిటీ, కన్ఫ్యూజన్ ఇంతకుముందు అనుకున్నాం కదా. కౌమార దశ లోపల ఒంటరితనం ఎప్పుడు వస్తుంది అంటే మనకు మామూలుగా కౌమార దశ దాటిన తర్వాత వస్తుంది. అంటే మనం మ్యారేజ్ కావడం కావచ్చు, లేదా మ్యారేజ్ కాకపోవడం కావచ్చు, ఫ్రెండ్స్ ఏర్పడడం, అదంతా ఐసోలేషన్. నెక్స్ట్ దశ కౌమార దశ తర్వాత. సరే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే పూర్వ బాల దశ లోపల ఏం ఏర్పడుతుంది? సో అట్లా షేమ్ అండ్ డౌట్, అవి రెండింటి కాంబినేషన్ ఉంటుంది. సో దయచేసి ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఏదైనా కూడా షేమ్ అండ్ డౌట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకుంటాం, క్రింది వాటిలో అభిరుచులకు ఉదాహరణ. అభిరుచికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రెస్ట్ ఎమాంగ్ ద ఫాలోయింగ్. పాఠశాల గైడెన్స్ కౌన్సిలర్ రోహిత్పై ఒక టెస్ట్ బ్యాటరీని నిర్వహించి అతని సహజ సిద్ధంగా సామర్థ్యాలు ఉన్నందున అతడు మెడికల్ కోర్సును ఎంచుకోవచ్చని సూచించారు. ఇది అభిరుచి అనేది కాదు కదా. అది మామూలుగా ఇక్కడ ఏమొస్తుందంటే లోహిత్ ఒక టెస్ట్ బ్యాటరీ, ఇది అభిరుచి సహజ సిద్ధం అంటే దీన్ని ఏమంటారు? అప్టిట్యూడ్ అంటారు, సహజ సామర్థ్యం అంటారు. ఇక్కడ ఇంట్రెస్ట్కి సంబంధమే లేదు. తన నగరంలో జరిగే ప్రతి
క్రికెట్ మ్యాచ్కి హాజరవుతుంది కదా. మహా అటెండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్రికెట్ మ్యాచ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ హర్ సిటీ. అది ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది, అభిరుచిని తెలియజేస్తుంది హాజరు కావడం. ఇప్పుడు సైన్స్ ఫేర్లో అటెండ్ కావాలనుకున్నాం, లేదా ఒక పుస్తకం చదవడం కావచ్చు, పాల్గొనడం కావచ్చు, కలెక్షన్ కావచ్చు, ఇవన్నీ అభిరుచిని తెలియజేస్తాయి కదా. మ్యాచ్ను చూడడానికి వెళ్తుంది, అది అభిరుచి. మోహిని తన తల్లి పాత తరానికి చెందిందని భావిస్తుంది, ఇది కాదు, అభిరుచి కాదు. మోహిత్ ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగా వెళ్ళడం ఇష్టం లేనందున సమయానికి వెళ్తాడు. అంటే పంక్చువాలిటీ వేరు, ఇంట్రెస్ట్గా వెళ్ళడం వేరు కదా. ఇది కూడా ఆన్సర్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫస్ట్ కాదు. ఇక సెకండ్ వన్, ప్రతి క్రికెట్ మ్యాచ్కి హాజరు కావడం అనేది చాలా ఇంపార్టెంట్, అది ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఏ దశలో స్వీయ కేంద్రంగా ఉంటారు మరియు ఏదైనా చేయడంలో వారు సొంత ప్రయోజనాన్ని చూస్తారు? స్వార్థపూరితంగా ఏ దశలోపడ అంటున్నాడు. అంటే నువ్వు చాక్లెట్ ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, నేను ఆడుకొనిస్తే హోంవర్క్ చేయనిస్తా అంటారు కదా. ఇది ఫస్ట్ లెవెల్ కదా. ఫస్ట్ లెవెల్లో 2 దశలు ఉంటాయి, మొదటి దశ, రెండో దశ ఉంటుంది ఫస్ట్ లెవెల్లో. మొదటి లెవెల్నేమో అవాయిడెన్స్ ఆఫ్ పనిష్మెంట్, శిక్షని తప్పించుకోవడానికి కోసం వాళ్ళు చేస్తారు అది. ఇక్కడేమో మామూలుగా ఏమిస్తే నేను అది నువ్వు అందుకోసం అట్లా బేరమాడతారు. చూడండి ఇక్కడ ఎట్ 5th స్టేజ్ ఇన్ ద థర్డ్ లెవెల్లో 5th స్టేజ్ అంటున్నారు, కాదు, ఇది ఫస్ట్ లెవెల్లో 2nd స్టేజ్. ఆన్సర్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎట్ ఫస్ట్ స్టేజ్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ కాదు, ఫస్ట్ లెవెల్నేమో అవాయిడెన్స్ ఆఫ్ పనిష్మెంట్, శిక్షను తప్పించుకోవడానికి కోసం వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, మొరాలిటీ ఉంటుంది. ఎట్ ద థర్డ్ స్టేజ్ ఇన్ ద సెకండ్ లెవెల్, సెకండ్ లెవెల్ కాదు, ఎట్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ద ఫస్ట్ లెవెల్. సో మొదటి స్థాయిలో 2వ దశ. సో దయచేసి కొంచెం డిఫర్ అడుగుతున్నాడు, ఏజ్ అడగవచ్చు, ఎట్లా అడగవచ్చు. అది మొదటి స్థాయిలో 2వ దశ. సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ ఖచ్చితంగా వస్తుంది, కొంచెం ఐడెంటిఫై చేస్తే చాలా, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెంటల్లీ హెల్తీ ఇండివిజువల్ అమాంగ్ ద ఫాలోయింగ్. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించండి. సో వారి లోపల ఎమోషనల్ మ్యాచ్యూరిటీ ఉంటుంది, ఉద్వేగ పరిపక్వత ఉంటుంది, కరెక్ట్. యాంగ్సియస్ అనేది ఆందోళన అనేది ఉండదు. సోషల్లీ అడ్జస్టబుల్, సాంఘికంగా సర్దుబాటు చేసుకుంటారు. వరీస్ ఓవర్ ఫెయిల్యూర్స్, చింతన, వైఫల్యాల పట్ల చింత ఉండదు. ఇలా 2 లక్షణాలు ఏం కనబడుతున్నాయంటే ఏ మరియు సి 2 కరెక్ట్ అయిన ఆన్సర్స్ కనబడుతున్నాయి. ఎక్కడున్నాయో చూద్దాం. చూడండి ఫస్ట్ ఆప్షన్ లోపలనే ఏ అండ్ సి అని ఇస్తున్నాడు మనకు. ఇక మిగతా చూడవలసిన అవసరమేం లేదు, ఎందుకంటే అవి 2 కాబట్టి. ఏమో ఎమోషనల్ మ్యాచ్యూరిటీ కనబడుతుంది మెంటల్లీ హెల్తీ పర్సన్ యొక్క క్యారెక్టర్లో. సి ఏమో సోషల్లీ అడ్జస్టబుల్, సాంఘికంగా సర్దుబాటు ఉంటుంది వారిలో. కాబట్టి ఏ అండ్ సిఏ ఆన్సర్. యాంగ్సియస్నెస్, వరీస్, బి కానీ డి కానీ ఉండదు. తర్వాత నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. 10th క్వశ్చన్, ఒక పరిశోధకుడు పరిశీలనా పద్ధతి ద్వారా తన ఇరుగు పొరుగు ఉన్న పిల్లల్లో సానుకూల ప్రవర్తనను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరిశీలనా పద్ధతిని ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం. ఏ రీసెర్చర్ వాంటెడ్ టు స్టడీ ద పాజిటివ్ బిహేవియర్స్ among the children in his neighborhood through observation method. The main advantage of using observation method here is, ఒకటి, subjectivity of the observer influences observation. పరిశీలకుని యొక్క వ్యక్తిగత ప్రభావం పరిశీలనపై ఉంటుంది. అంటే దాని యొక్క ఏమంటున్నాడు అంటే అడ్వాంటేజెస్ అంటున్నాడు, కానీ కాదు, ఒకటోది రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ నేచురల్ సిచ్యువేషన్. ఇది సహజ పరిస్థితుల్లో అధ్యయనం చేయడానికి వీలైంది. అబ్జర్వేషన్ మెథడ్ అనేది సహజ పరిస్థితుల్లో అధ్యయనం చేయడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్, కాదు. కోవర్ట్ బిహేవియర్ కెనాట్ బి అబ్జర్వ్డ్, అవ్యక్త ప్రవర్తన గమనించబడదు. ఈ 3 కాదు, ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కాదు. సహజ పరిస్థితుల్లో అధ్యయనం చేయడానికి వీలు పడుతుంది. సో ఇది అబ్జర్వేషన్ మెథడ్ లోపల ఉన్న అడ్వాంటేజ్, పరిశీలన పద్ధతిలో ఉన్నది. నెక్స్ట్ బిట్, జతపరచమంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏమేమి ఇచ్చాడు చూద్దాం. రిఫ్లెక్సివ్ లెర్నింగ్, మ్యాచ్యూరిటీ, ఇమిటేషన్, అసంకల్పిత ప్రతిచర్య, అభ్యసనము, పరిపక్వత, అనుకరణ. మనకు తెలిసిన వాటికి వెళ్దాం, మిగతా దాని గురించి వరి కావద్దు. అభ్యసనం అంటే ఏంది? అభ్యసనంలో మన ప్రవర్తనలో వచ్చే మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ.
లెర్నింగ్ అంటే పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకున్నాడు. చైల్డ్ అండర్స్టాండ్స్ దట్ బర్డ్స్ ఫ్లై బికాస్ ఆఫ్ వింగ్స్ కదా, దాని అవగాహన లెర్నింగ్ నేర్చుకున్నాడు పిల్లవాడు. డీర్ రన్నింగ్ సూన్ ఆఫ్టర్ బర్త్, జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం. అది దేనివల్ల వస్తుంది? మ్యాచ్యూరిటీ, పరిపక్వత. అంటే లింక్ చేసి చూద్దాం. ఎక్కడ ఉంది? C2. అదేవిధంగా B తీసుకుంటే 1, C2 B1 ఎక్కడ ఉందో చూద్దాం. C2 ఇట్లుంది, ఒకదానిలోనే ఉంది ఇక్కడ. C2 అనేది 1 3 2 1 చూస్తుంటే C అనేది 2 ఉంది, B1 ఆటోమేటిక్గా ఇది ఆన్సర్ పికప్ అయిపోయింది. B1 రెండిట్లా ఉంది, ఇక మిగతా దాంతో మనకు సంబంధం లేదు. ఇవి 2 ఫైనల్గా డిసైడ్ అయిపోయింది. ఏదైతే ఉందో C అనేది 2, C2 రైట్. C చూద్దాం ఇక్కడ ఏంది? మ్యాచురేషన్ అంటే జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం ఏదైతే ఉందో అది మ్యాచురేషన్కి లింకప్. ఓకే, C2. సో ఈ విధంగా థర్డ్ ఆన్సర్ అనేది రైట్ అయింది. ఒక్కొక్కసారి మూడో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ A4 అని ఉంది. A4 ఏంది? ఏ తీసుకుంటే అసంకల్పిత ప్రతిచర్య. 4th, కళ్ళ దగ్గరికి ఏదైనా వస్తే రెప్ప వేయడం, బ్లింక్ చేస్తాం మనం. సడన్గా కంటి దగ్గరికి వస్తే ఇట్లా మూస్తాం కదా, అదే అసంకల్పిత ప్రతిచర్య. A4 అన్నిట్లు ఇచ్చాడు కదా, A4 ఇచ్చాడు. సో అక్కడ అది మనం డిసైడ్ చేస్తా చేయదా అంటే అది A4 అనేది రైటే. ఇందులో కూడా A4 ఉంది, B1 రైటే, D2. ఇక రెండవది ఏమి ఇచ్చాడు? D చూద్దాం. D అంటే అనుకరణ, ఇమిటేషన్ ఏమంటున్నాడు ఇక్కడ? D3 అంటేది అమ్మాయి తల్లిలాగా తయారు కావడం. గర్ల్ డ్రెస్సింగ్ అప్ లైక్ ఏ హర్ మదర్, ఇట్ ఈజ్ ఇమిటేషన్. సో అంటే ఒకటి కరెక్ట్ అయినా మిగతా అన్నీ దొరుకుతాయి, లేదా 2 అయినా క్రాస్ చెక్ తోటి ఫైనల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ థర్డ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఫాస్ట్గానే ప్రాక్టీస్లో మనకి ఫాస్ట్నెస్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండడం అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి అని అన్నవారెవరు? అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ ఫర్ ద క్లయింట్ ఇన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కౌన్సిలర్. దిస్ ఈజ్ స్టేటెడ్ బై. అంటే క్లయింట్ అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ ఫర్ ద క్లయింట్. ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అందులో సంబంధించింది. కౌన్సిలింగ్ చేసేవాడిని కౌన్సిలర్ అంటారు. కౌన్సిలీ అంటే సహాయార్థి అంటారు, సాయం కోసం వచ్చి ఆయన క్లయింట్ అని కూడా అంటారు. క్లయింట్ పట్ల పాజిటివ్ దృక్పథం ఉండాలి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కౌన్సిలర్. ఇది ఎవరన్నారంటే కారల్ రోజర్స్. కౌన్సిలీ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటారు, వారు డెవలప్ చేసింది కారల్ రోజర్స్. చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ తెలిసిందే, మనకు చదివి ఉంటాం కాబట్టి తెలిసిపోయి ఉంటుంది. గ్యారంటీ అడుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్బర్టిల్స్, కారల్ రోజర్స్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జంగ్ కాదు, ఫ్రైడ్ కాదు. సో ఇక్కడ మనకు కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా బిట్ వస్తున్నట్టుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అకార్డింగ్ టు స్కిన్నర్, బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్ వి నీడెడ్ టు. స్కిన్నర్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకోవడానికి మనం చేయాల్సింది రీఇన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఆర్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. పునర్బలనం, అది బహుమతి కావచ్చు కదా, ఏదైనా ప్రైజ్ కావచ్చు, మెచ్చుకోవడం కావచ్చు, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. చూద్దాం. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ద డిజైర్డ్ బిహేవియర్ కాదు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిజైర్ బిహేవియర్ కూడా కాదు, డిమాన్స్ట్రేట్ ద డిజైర్ బిహేవియర్ కూడా కాదు, ఆశించిన ప్రవర్తనకై అభ్యర్థించడం కాదు, ఆశించిన ప్రవర్తన గురించి వివరించడం కాదు, ఆశించిన ప్రవర్తనను ప్రదర్శించడం కాదు, ఆశించిన ప్రవర్తన బహుమతినివ్వడం, మెచ్చుకోవడం, ఏదైనా కావచ్చు. రివార్డ్ ద డిజైర్డ్ బిహేవియర్ అనేది ఫోర్త్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. స్కిన్నర్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి చేయాల్సింది ఒకటి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, రెండవది లేదా నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. ఆశించిన ప్రవర్తనకు మనం మెచ్చుకుంటాం, లేదా అట్లా లేకుంటే మనం పిల్లాడు బాగా హ్యాండ్ రైటింగ్ రాస్తున్నాడు, గుడ్ అని వేస్తాం. అట్లా మంచి రాసినప్పుడల్లా గుడ్ అంటున్నాం, అది పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. లేదు ఒక్కొక్కసార్లు ఏమైతే అంటే మనం గుడ్ అనం అంతే, అంటే విత్డ్రా చేసుకుంటున్నాం, గుడ్ను వేస్తలేం, దాన్ని ఏమంటారంటే నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. సో ఇక్కడ ఇచ్చింది మన బహుమతిని ఇవ్వడమైంది కాబట్టి రివార్డ్ ద డిజైర్డ్ బిహేవియర్ అనేది స్కిన్నర్ యొక్క ముఖ్యమైనది. సో అది మనకు ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారం రింగులను పేర్చి ఒక బొమ్మనిచ్చారు. కొన్ని ప్రయత్నాల తర్వాత తాను చేసే లోపాలను తెలుసుకొని
ఆ పిల్లవాడు సరైన రింగులను విజయవంతంగా పేర్చాడు. అప్పటి నుండి ఆ పిల్లవాడు అలాంటి బొమ్మలతో ఆడుతూ ఆనందపడుతున్నాడు. థార్నడైక్ యొక్క అభ్యసన సూత్రానికి ఉదాహరణ. థార్నడైక్స్ లాస్ మోరు. లా ఆఫ్ రెడీనెస్ సంసిద్ధతా నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అభ్యాస నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్ దాన్ని ఏమంటామంటే ఫలిత నియమం. అంటే పిల్లవాడు ఎంజాయ్ చేస్తున్నాడు, కరెక్ట్ సక్రమంగా పేర్చడం అనేది ఏమవుతుంది అంటే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కనబడుతుంది, ఫలితం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, పిల్లవాడు చేసుకుంటూ పోతున్నాడు, మ్యాథ్స్ చేసుకుంటూ పోతున్నాడు, ఆన్సర్ వస్తుంది, చూసుకుంటున్నాడు, ఈజ్ ఎంజాయింగ్ అన్నట్టు కదా, మ్యాథ్స్ చేయడంలో ఎంజాయ్ చేస్తుంది. లా ఆఫ్ ఎఫెక్ట్, ఇక్కడ లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లా ఆఫ్ డిస్యూజ్ అనేది కాదు, అది దీనికి సంబంధం లేదు, విస్మృతి యొక్క ఒక లక్షణం ఇది. లా ఆఫ్ డిస్యూజ్ వల్ల మర్చిపోతాం. సో ద ఫేమస్ స్టోరీ ఆఫ్ ద క్రో డ్రాప్డ్ పెబల్స్ ఇన్ ద వాటర్ పాట్ టు బ్రింగ్ ద వాటర్ లెవెల్ అప్ సో దట్ ఇట్ కెన్ డ్రింక్ ఈజ్ అన్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ థియరీ ఆఫ్ లెర్నింగ్. అంటే మామూలుగా కాకి కథ వింటాం మనం, ఏంటంటే కుండలో అడుగున నీళ్ళు ఉంటాయి, రాళ్ళు వేస్తుంది, ఆ రాళ్ళు అయితే ఆలోచిస్తానంట, రాళ్ళు ఆ నీళ్ళు పైకి రావాలి, కాకి అందాలంటే ఏం చేస్తాడంటే రాళ్ళు వేస్తే పైకి వస్తాయని అనుకుంటుంది. సో అది నీళ్ళు వేస్తుంది, రాళ్ళు వేస్తుంది, నీళ్ళు పైకి వస్తే తాగుతుంది కదా. ఇది ఏ సిద్ధాంతానికి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే అంతర్దృష్టి కదా, అంతర్దృష్టి అభ్యసనం, ఇన్సైట్ లెర్నింగ్ అంటాం. ఇన్సైట్ అనేది అకస్మాత్తుగా కలుగుతుంది, సమస్య పరిష్కారానికి ఒక ఆల్ ఆఫ్ సడన్గా మనకు ఒక ఐడియా తడుతుంది అన్నట్టు, అంతర్దృష్టి అంటారు. అది ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్, ఇన్సైట్ఫుల్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కోహెలర్ పైన, చింపాంజీల పైన ప్రయోగం చేశాడు కోహెలర్, చేసిన విషయం మనకు తెలిసిందే. వాటిని గెస్టాల్ట్ సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదం అని కూడా అంటారు కదా. అంటే మొత్తంగా చూడడం, గెస్టాల్ట్ అంటే మొత్తంగా చూడడం అనేది, అదే థియరీ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. ఆపరెంట్ కండిషనింగ్ అంటే స్కిన్నర్, క్లాసికల్ కండిషనింగ్ అంటేనేమో పావెలోవ్. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా చూడండి, లెర్నింగ్ థియరీస్లోకి వెళ్ళి డెఫినెట్ బిట్స్ వస్తున్నాయి, 1-2 బిట్స్ గ్యారంటీ. అది బిహేవియరిజం కావచ్చు, లేదా అబ్జర్వేషన్ మామూలుగా కాగ్నిటివిజం కావచ్చు, సంజ్ఞానాత్మకవాదం కావచ్చు. అందులో ఇప్పుడు ఏమొస్తుంటే వైగాట్స్కి వస్తుంది, పియాజే వస్తుంది, రెండు అది డెవలప్మెంట్లో ఉన్నది, ఇంట్లో కూడా ఉంది. సో ఈ రకంగా తీసుకుంటే ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. సో తప్పనిసరిగా బండూరా అబ్జర్వేషన్ సిద్ధాంతాలు ఖచ్చితంగా చూసుకోండి, డెఫినెట్ బిట్. జై ఒక చిన్న పట్టణానికి చెందిన పిల్లవాడు. అతడు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతాడు మరియు టెలివిజన్లో అన్ని మ్యాచ్లను చూసేవాడు. మెల్లగా అతనిలో తన క్రికెటర్ కావాలనే కోరిక మొదలైంది. కానీ ఆ నగరంలో కోచ్ లేరు మరియు అతను కోచింగ్ కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు చేయలేరు. జై సమీపంలో నగరానికి వెళ్ళి ఏదో పనిలో చేరాడు మరియు క్రికెట్లో కోచింగ్ కూడా చేరాడు. తన అవసరాలను తీర్చుకోవడానికి మరియు క్రికెట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాక చివరి ఐపీఎల్ ఆడేటందుకు ఎంపికయ్యాడు. ఈ కథనంలో ప్రేరణ చక్రం ఇక్కడ ప్రారంభమైంది అంటాడు. మోటివేషన్ సైకిల్. క్రికెట్ కావాలనే కోరిక మొదలైనప్పుడు, ఇతర నగరానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగం మరియు క్రికెట్లో చేరడం, ఎన్నికవ్వడం. సో ఇక్కడ ఎక్కడ ప్రారంభమైంది అంటున్నాడు. సో అతడికి ఎప్పుడైతే మనం క్రికెట్ టీవీలో చూస్తున్నప్పుడే మామూలుగా క్రికెట్ కావాలని అనుకున్నాడు కదా. స్టార్టింగ్ ద డిజైర్ టు బికమ్ ఏ క్రికెటర్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రిమెంబరింగ్ ద రూమ్ నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్ డ్యూరింగ్ విజిట్ టు ద హాస్పిటల్. మీరు మామూలుగా హాస్పిటల్కి వస్తే మీరు 5వ నెంబర్ రూమ్కి వెళ్ళాలి అంటాడు. అది ఏ రకమైన ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గది నెంబర్ని గుర్తుంచుకోవడం అనేది అది దేని కింద వస్తుంది అంటే దాన్ని ఇమ్మీడియట్ మెమరీ కింద వస్తుంది. లాంగ్ టర్మ్ మెమరీ, ఎపిసోడిక్ మెమరీ, సిమాంటిక్ మెమరీ అంటారు. సో ఈ విధంగా మెమరీ టైప్లోకి వెళ్ళి అడుగుతున్నాడు. అంటే తక్షణ స్మృతి, ఆమె చెప్తుంది 5వ నెంబర్ అని చెప్పగానే పోయి గుర్తించుకుంటాం, దాన్ని ఇమ్మీడియట్ మెమరీ అంటారు. లాంగ్ టర్మ్ మెమరీ అంటే మామూలుగా పదాలను వల్ల వేస్తాం, అనేక సార్లు చదువుతాం, అనేక సార్లు చదివిన విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది కదా, ఒక ప్రయోగం చేసి గుర్తుపెట్టుకుంటాం, దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. ఎపిసోడిక్ మెమరీ అంటే ఒక సంఘటనను యథాతథంగా చెప్తుంటారు, అంటే ఏదైనా ఒక సన్నివేశాన్ని యథాతథంగా చెప్పే మెమరీ, దాన్ని ఎపిసోడిక్ మెమరీ అంటారు. ఘటనాత్మక ఒక ఘటనను, సంఘటనను. సిమాంటిక్ మెమరీ, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లాంగ్ మెమరీ, కాకపోతే మనకి ఏంటంటే అది డీపర్గా ఉంటుంది, ఒక డీపర్గా ఉండే మెమరీ అన్నట్టు. ఏమైనా ప్రిన్సిపల్స్ గురించి న్యూటన్ తెడలా అంటాం,
చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అది డెప్త్గా ఉంటుంది. చర్య ఏంటిది, ప్రతిచర్య ఏంటిది, అట్లా. సో అట్లా మనకు సంఘటనలకు సంబంధించి కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, ప్రిన్సిపల్స్ పరంగా కానీ, సో అలాంటి ఒక అవగాహనతో కూడి నా ఏదైతే మెమరీ ఉంటుందో దాన్ని సిమాంటిక్ మెమరీ అంటారు. సో ఎట్లా అడగవచ్చు, మెమరీలోకి వెళ్ళి మెమరీ కానీ ఫర్గెటింగ్, విస్మృతి ఏంటంటే ఎబ్బింగ్హాస్. సో దయచేసి వీళ్ళకి వెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. బోధన అభ్యసనంలో రెండింటిలో ఉండే లక్షణాలను గుర్తించండి. గోల్ డైరెక్టెడ్, లక్ష్య నిర్దేశితం, కాంటెక్స్టువల్ సందర్భోచితం, ఇంటరాక్టివ్ పరస్పర, నియత అనేత, ఫార్మర్ అండ్ ఇన్ఫార్మర్. అభ్యసనాన్ని తీసుకుంటే ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. బోధనలో కూడా అంతే, గోల్ డైరెక్టెడే ఉంటుంది, కాంటెక్స్చువల్ ఉంటుంది, ఇంటరాక్టివ్ ఉంటుంది, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, నియత విద్య, అనియత విద్య. సో ఈ రెండింటిలోనే ఉంటుంది. అంటే ఏబిసిడి ఏదవుతుందో ఈ 4 ఆన్సర్లు ఉన్నది రైట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏబిసి, రెండవది ఏబిసిడి, సో మూడవది తీసుకుంటే బీసీడీ మాత్రమే, ఏసీడీ కాదు. ఏబిసిడి మొత్తం అనేది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వీడియో చూద్దాం. కన్స్ట్రక్టివ్ పర్స్పెక్టివ్ ఫోకస్ ఆన్ ద, నిర్మాణాత్మక దృక్పథం దీనిపై దృష్టి పెడుతుంది. అభ్యాసకుడు, క్లాస్ రూమ్ కాంటెక్స్ట్, టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ స్టూడెంట్స్, విద్యార్థుల మధ్య పరస్పర చర్య. సో లర్నర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అంటే జ్ఞానాన్ని నిర్మించుకోవాల్సిన తనకు తాను ఎవరు అంటే అభ్యాసకుడే. సో సందర్భం, తరగతి గది సందర్శన అనేది అక్కడ అనిపిస్తలేదు. టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఇంపార్టెంటే, ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంటే. మరి చూద్దాం ఏసీడియా లేకపోతే ఏబిసిడియా అనేది కొంచెం చూస్తున్నాం. ఏబిసి కాదు, సి కాదు, ఏబిసి. చూడండి ఇక్కడ అన్నీ ఇస్తున్నాడు. ఏబిసిడి అంటే లర్నరు ముఖ్యమే, క్లాస్ రూమ్ కాంటెక్స్ట్ కూడా చాలా ముఖ్యం, టీచర్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్ కూడా చాలా ముఖ్యం, ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్. సో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. వైగాట్స్కి థియరీ కూడా మీకు తెలిసిందే. ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది ఎట్లా అంటే మనం జ్ఞాన నిర్మాణాన్ని చేసుకోవాలి, జ్ఞాన నిర్మాణం చేసుకునే విధంగా ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ఇదే. సో దీనికి లింకప్ అయిన సిద్ధాంతాలు మనకు తీసుకున్నట్టయితే వైగాట్స్కి థియరీ ఆఫ్ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం. సో ఇండ్లకెళ్ళైనా బిట్ రావచ్చు. ఇక్కడ మాత్రం ఏంటంటే ఏబిసిడి ఇట్లా మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చి పికప్ చేసుకోమంటున్నాడు. కొంచెం ఆలోచన చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది 4 ఆన్సర్లు రైటే. ఏ రైటే, బి రైటే, సి రైటే, డి రైటే. అందుకే ఇక్కడ ఏబిసిడి కింద ఇచ్చాడు. క్రింది వాటిలో పిల్లలు స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటకు అడ్డుపడేది. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ హిండర్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఐ సెల్ఫ్ లెర్నర్స్. స్వీయ అభ్యాసకులు సెల్ఫ్ లెర్నర్స్గా పిల్లలు ఎదగడానికి అడ్డుకునేది ఏంది? ఒకటి డెవలపింగ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ కాదు, అది మంచిదే కదా. అదేవిధంగా అలయింగ్ చిల్డ్రన్ టు ఆర్గనైజ్ దేర్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. పిల్లలు వారి వస్తువులను వారే స్వయంగా సర్దుకుని అనుమతించడం కూడా స్వయంగా దానికి ఎదగడానికి తోడ్పడుతుంది. టూ మచ్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ద చిల్డ్రన్ లెర్నింగ్. పిల్లల అభ్యసనంలో చాలా ఎక్కువ నియంత్రణ, అది హార్మ్ఫుల్, అది నష్టం చేస్తుంది. ఎంకరేజింగ్ క్రియేటివిటీ కూడా సహాయపడుతుంది కదా. సో ఇది థర్డ్ వన్ అనేది ఇక్కడ చూసుకోవాలి. విచ్ హిండర్స్ అన్నాడు. వన్ ఆఫ్ ద అమాంగ్ ఫాలోయింగ్ హిండర్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఐ సెల్ఫ్ లెర్నర్స్. అడ్డుకునేది. సో ఇక్కడ నెగిటివ్గా ఉంది, కొంచెం కాషియస్గా 1-2 సార్లు చదివి పికప్ చేసుకోవాలి. సో టూ మచ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇది హిండర్ చేస్తుంది. సో నెక్స్ట్ బిట్ 21 చూద్దాం. లర్నింగ్ టేక్స్ ప్లేస్ effectively in exploration and experimentation, and hence Bruner has asserted that learning should take place through. అన్వేషణ మరియు ప్రయోగాల ద్వారా జరిగే అభ్యసనం ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి బ్రూనర్ అభ్యసనం ఈ విధంగా నొక్కి చెప్పాలని చెప్పాడు. వారు చెప్పింది అన్వేషణాత్మక అభ్యసనం, డిస్కవరీ లెర్నింగ్. అదేవిధంగా స్పైరల్ కరికులం. తర్వాత 3 స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా ఐకానిక్ స్టేజ్ కదా. 3 స్టేజెస్ ఆఫ్ మామూలుగా స్టేజెస్ చెప్పాడు మామూలుగా డిస్కవరీ లెర్నింగ్లో. సో దయచేసి కంపల్సరీగా చూసుకోండి. బ్రూనర్ మీద డెఫినెట్గా బిట్ వస్తుంది. పెడగాజీలో అడుగుతున్నాడు, కొంచెం కాషియస్గా ఉంటే వస్తుంది. ట్రాన్స్మిషన్ కాదు, ఇన్విటేషన్ కాదు, డెమాన్స్ట్రేషన్ కాదు. బ్రూనర్ చెప్పింది డిస్కవరీ లెర్నింగ్. ఆ కీవర్డ్ పికప్ చేసుకోవాలి, చదివితే మనకు తెలిసిపోతుంది. డిస్కవరీ లెర్నింగ్ వారు చెప్పింది. స్పైరల్ కరికులం సరే దాని మీద అడుగుతున్నాడు. లేకుంటే దశలు కూడా అందులో ఉండే దశలేని దశలు. బ్రూనర్ చెప్పిన బోధనా దశలు ఏమేంటిది.
ఒక్కసారి దయచేసి పికప్ చేసుకోవాలి. నెక్స్ట్ బిట్, క్రియేటింగ్ లెసన్ ప్లాన్స్, అసైన్మెంట్స్ అండ్ టెస్ట్స్ విల్ ఇన్ అడ్వాన్స్ టు మెయింటైన్ ద స్మూత్నెస్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఆపరేషన్ ఇండికేట్స్ దిస్ క్వాలిటీ ఆఫ్ టీచర్. తరగతి గది నిర్వహణ సజావుగా సాగేందుకు పాఠ్య ప్రణాళికలు, నియోజనాలు మరియు పరీక్షలను ముందుగానే రూపొందించడం ఉపాధ్యాయుని యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది. ఒకటి క్యూరియాసిటీ, రెండు ప్రిపేర్డ్నెస్ సంసిద్ధత. లెసన్ ప్లాన్స్ కానీ అన్నీ ముందుగానే రూపొందించుకుంటాం, టీఎల్ఎం కానీ. అంటే విజయవంతం కావడంలో ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ముఖ్యం కదా. సంసిద్ధత, సెల్ఫ్ రిఫ్లెక్షన్, అథారిటీ కాదు, క్యూరియాసిటీ, ప్రిపేర్డ్నెస్సే దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, చంద్ర ఒక ఉపాధ్యాయురాలు. సంవత్సర ప్రారంభంలో ఆమె విద్యార్థులకు తన తరగతి నియోజనాల గురించి చెప్తుంది. కానీ అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరుచుకోవడానికి విద్యార్థులు ఏవైనా సూచనలు ఆమెకు ఇచ్చినప్పుడు వాటిని వెంటనే అంగీకరిస్తుంది. చంద్ర నాయకత్వం శైలి. చంద్ర ఈజ్ a teacher who at the beginning of the year tells her students about her rules of her class. But when students approach her with any suggestions to improve the learning environment, she readily accepts them, the leadership. సో ఈ విధంగా తన భావాలను తెలుస్తుంది. పిల్లల భావాలు తెలిపినప్పుడు కలిసి ఆలోచించి ఆమె నిర్ణయం తీసుకుంటుంది, అంగీకరిస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఏం తెలియజేస్తుంది అంటే డెమోక్రటిక్ టైప్. డెమోక్రటిక్ అనేది డెమోక్రటిక్ టైప్ అనేది ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు సో ఒకవేళ ఆటోక్రటిక్ అంటేనేమో తన చెప్పిందే వినడం, పిల్లలు చెప్పింది కలిపి డిసైడ్ చేస్తుంది. చూద్దాం ఏంది. ఆటోక్రాటిక్ నిరంకుశం కాదు, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య రకం కదా. సో అనుమతిపూర్వక అంటే ఎవరికి వారే మినా తీరే, లైసెన్స్ఫేర్ అని కూడా అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళే చేసుకుంటారు, వీళ్ళది చేసుకుంటారు. సారీ, ఇక్కడ ఇది కూడా పర్మిసివ్ టైప్ అయినా, పర్మిసివ్ అంటే కూడా డెమోక్రటిక్ టైప్ వస్తుంది అనుమతిపూర్వకలో. సారీ, లైసెన్స్ఫేర్ అంటేనో జోక్యరాహితి. ఇప్పుడు మనకు చెప్పుకున్నది అంటే ఏం జోక్యం చేసుకున్నాం, పిల్లలు వాళ్ళ ఇష్టం అన్నట్టే వాళ్ళు చేస్తారు. సరే, ఇది నా లీడర్షిప్ టైప్లోకి వెళ్ళి క్వశ్చన్ బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇది ఏంటి అంటే డెమోక్రటిక్ టైప్. భయరహిత తరగతి గదిని కల్పించేందుకు కృషి చేసే ఉపాధ్యాయుడు. ద టీచర్ హూ స్ట్రైవ్స్ టు క్రియేట్ ఏ నాన్ థ్రెటనింగ్ క్లాస్ రూమ్ ఈజ్ వన్ హూ. ఆప్షన్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ టు ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్, ఎక్స్పెక్ట్ హై పర్ఫార్మెన్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, అబ్జర్వ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే పిల్లలకు స్వేచ్ఛను ఇస్తున్నాడు అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి. సో ఈ విధంగా నాన్ థ్రెటనింగ్ క్లాస్ రూమ్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ప్రొవైడ్స్ ఫ్రీడమ్ టు ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. అది ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద రైట్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎనీ హెజార్డియస్ ఎంప్లాయ్మెంట్ టిల్ ఏజ్ ఆఫ్ 14. భారత రాజ్యాంగంలోని అధికరణ 14 సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల ఉపాధుల నుండి రక్షణ పొందే హక్కును కల్పిస్తుంది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 24. అదేవిధంగా ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఆర్టికల్ 45 ఆర్టికల్స్ మీద అడుగుతున్నాడు. సో ఈ ఆర్టికల్ ఏంది కొంచెం చూడాలి. ఆర్టికల్ 21, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 అనేది ఉచిత నిర్బంధ విద్యను మనకు పిల్లలు పొందే హక్కు. సో ఈ విధంగా ఏంటి అంటే మనకు హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చూసుకోవాలి. ఇనిషియల్లీ ద స్టేట్ వాజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అంటే 2009లో ఆర్టీఈ ఫామ్ అయినప్పుడు ఈ రాష్ట్రానికి మామూలుగా మినహాయించారు. జమ్మూ అండ్ కాశ్మీర్, జేఎండ్కే అది మినహాయించారు. సో కంపల్సరీ ఆర్టీఈ చెక్ చేసుకోవాలి. విద్యార్థుల సంఖ్య కావచ్చు, పని దినాల సంఖ్య కావచ్చు, ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి మీద అడుగుతున్నారు. కొంచెం చూసుకోవాలి దయచేసి. ఆర్టీఈకి కూడా గ్యారంటీ. క్రింది వాటిలో ఉపాధ్యాయుని లక్షణం కాకూడనది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఎన్ ఎయిమ్ ఆఫ్ టీచర్. ఏంటిది? లక్షణం కాదు. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుని లక్ష్యం కాకూడదు. కెనాట్ బి ఎయిమ్ ఆఫ్ ద టీచర్. సో అందుకే క్వశ్చన్ 1-2 సార్లు దయచేసి చదవాలి. చదివితే అప్పుడు మనం ఆన్సర్ మళ్ళీ చూసుకోవాలి ఆన్సర్లు. ఒకటి కెన్నాట్ అన్నాడు. ప్రిపేరింగ్ స్టూడెంట్స్ టు బి బిహేవ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, అది రైటే. ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఎగ్జల్ ఓన్లీ ఇన్ అకాడమిక్ ఒకటే కాదు కదా, చదవడం ఒకటే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కదా, అన్ని రకాల అభివృద్ధులు కావాలి, ఓన్లీ అకాడమికే కాదు, నాన్ అకాడమిక్లు కూడా చేయాలి. నిరంతరం ఆత్మ పరిశీలించుకొని అభివృద్ధి చెందే విద్యార్థులను సిద్ధం చేయడం, అది రైటే. ఫలవంతమైన జీవితాన్ని గడపడానికి ఇది కూడా రైటే.
కరెక్ట్ కాంది ఏంటంటే ఓన్లీ ఎక్సెల్ అకాడమిక్లోనే ఎక్సెల్ చేయడం అనేది కాకూడదు. అది అన్నిట్లో చూడాలి, ఆటల్లో పాటలు అన్నిట్లో రాణించాలి. సో నెక్స్ట్ బిట్ మనం చూస్తున్నాం, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ టు ద కంటిన్యూస్ అసెస్మెంట్. సిసి ఉంది కదా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? నిరంతర మదింపుకు సంబంధం సరికాని స్టేట్మెంట్. ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ ఓన్లీ టీచింగ్ ప్రాసెస్ వితౌట్ ఎనీ చేంజెస్ ఇన్ లెర్నింగ్. కాదు కదా, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంటే, ముఖ్యంగా లెర్నింగ్ ప్రాసెస్ను, బోధనను, అభ్యసనం రెండింటిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? కానిది. ఇట్ ఇంప్రూవ్స్ ఓన్లీ టీచింగ్ ప్రాసెస్. అది రాంగ్. ఇట్ ఇంప్రూవ్స్ లెర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టూడెంట్స్. రైట్. ఇట్ ప్రొవైడ్స్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ టు ద లెర్నర్ అండ్ టీచర్. ఇవి మూడు రైటే, కానీ ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్. సో వన్ ఆఫ్ ఈజ్ నాట్ ఏ రీజన్ ఫర్ ఫర్గెటింగ్. అంటే మర్చిపోవడానికి కారణం కానిది ఏది? నాట్. క్రింది వాటిలో మర్చిపోవడానికి కారణం కానిది. డెకే అనేది మర్చిపోతాం, ఇంటర్ఫియరెన్స్ మర్చిపోతాం, డిస్యూజ్ మర్చిపోతాం. కానిది ఏంటంటే అభ్యాసం, ప్రాక్టీస్ చేయడం అనేది మామూలుగా మర్చిపోవడానికి ఇది రీజనింగ్ అనేది కాదు అనేది కదా. డెకే, ఇంటర్ఫియరెన్స్, డిస్యూజ్ వీటి వల్ల మర్చిపోతాం. కానిది ఏది అంటే ప్రాక్టీస్. ఇక ఫైనల్ RSPM రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ఏదైతే ఉందో, టెస్ట్ ఐటమ్స్ ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ ఇంక్ బ్లాక్ కాదు, రుషాక్ అది. వొకాబులరీ కాదు, జియోమెట్రిక్ ఫిగర్స్, అందులో ఫిగర్స్ ఉంటాయి, జామితీయ పటాలు ఉంటాయి. సో అది రైట్ ఆన్సర్. కార్టూన్స్ కూడా కాదు. సో ఇందులో రైట్ ఆన్సర్ జామితీయ పటాలు. థ్యాంక్ యూ అండి. పర్సనాలిటీ టెస్ట్లోకి వెళ్ళి కూడా అడుగుతున్నాడు, అందులో ఏముంటుందో డీపర్గా సింపుల్గా అడుగుతున్నాడు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఫైనల్గా మనకి ఏంటంటే ప్రాక్టీస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఒకవేళ రాకపోతే మనం వెనుకకు వెళ్ళండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఉంది, ఇంకొంచెం డీపర్గా వెళ్ళాలి. స్మృతి విస్మృతి ఉంది, మళ్ళీ ఒకసారి చూడాలి. సో అట్లా చూస్తే మనకి ఏమవుతుందంటే ఒక గ్రిప్ అనేది దొరుకుతుంది, ప్రాక్టీస్ కూడా తప్పనిసరిగా సహాయపడుతుంది. సో థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో టెట్లో మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అన్ని టాపిక్స్ యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా రివిజన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ.